హలో సినీ ఫ్యాన్స్, వెల్కమ్ టు మై చిరు ఫ్యాన్ రివ్యూ ఛానల్. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ట్విట్టర్లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు. ఈ మధ్య మీకు శత్రువులు బాగా పెరిగిపోయారు సార్. నేను మాత్రం మెగాస్టార్ లాగే ఆజాత శత్రువుని. నన్ను కొందరు శత్రువులా ఫీల్ అవుతారేమో కానీ నేను మాత్రం అందరినీ మిత్రులాగా చూస్తాను. మాస్ జాతర టీజర్ నాకైతే పర్వాలేదు. ఓలేగుంట పాట అయితే మరీ పర్వాలేదు. దాని తాట తర్వాత తీస్తాను, ముందు టీజర్ తిరగలేస్తాను. రవితేజలో పాత ఎనర్జీ మళ్ళీ తన్నుకొచ్చినట్టు కనపడుతుంది. చాలా హుషారుగా కనపడుతున్నాడు. 4-5 ఫైట్లు పాటలతో 10-12 ఎలివేషన్లతో టైంపాస్ చేసేలా ఉన్నాడు. బాబా రాజేంద్ర ప్రసాద్ ఇందులో నాలాగే సినిమా పిచ్చోడ్లా కనపడుతున్నాడు. ఏబీసీ క్లాసుల్లో ఏ రేంజ్ పిచ్చోడో సినిమా చూస్తే కానీ చెప్పలేం. హీరోయిన్కి మాత్రం పెద్దగా స్పేస్ ఉన్నట్టు కనపడట్లేదు. స్టూడెంట్లా ఉంది. కనీసం టీచర్ అయితే బాగుండు. ఒకవేళ టీచర్ అయితే అలాంటి పాటల్లో సూట్ అవ్వదు. కొంచెం గజిబిజిగానే ఉంది. ఇక పాటలు, తుమేరా లవరు పాట పల్లవి ఫస్ట్ టైం వింటున్నప్పుడు నాకు కొంచెం తేడాగా అనిపించింది. సింగర్ ఎవరా అని డీటెయిల్స్ చూస్తే అది చక్రి గారి ఏఐ టోనట. ఇదొక అద్భుతమని చెప్పాలి. ఏఐ పవర్తో పోయిన గాయకులనంతా మళ్ళీ ఫ్యూచర్లో మనం వింటామన్నమాట. ఈ పాటలో ఇడియట్ సాంగ్ మ్యూజిక్ని మిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ని తెగ తిట్టేస్తుంటాడు. ఇక మరో పాట ఓలే ఓలే గుంట. ఇది జానపద పాటకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. జానపదాల స్ఫూర్తితో చాలా ఈజీగా లాగిన్ చేస్తున్నారు. ఎంత ఈజీ అంటే రాయటానికైనా వినటానికైనా తలకాయతో అస్సలు పని లేదన్నమాట. ఉదాహరణకు ఆ మధ్య మ్యాడ్లో ఓ పాట ఉంది కదా, ఆ చెట్టుకు ఆ కాయలు, ఈ చెట్టుకు ఈ కాయలు, ఏ పూల చెట్లకు ఆయా పూలు పూస్తుంటాయని. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. ఈ ఓలే గుంట ఆలపించే అదృష్టం కూడా వారినే వరించింది. మీరు కూడా ఓసారి వినండి. ఇట్టా వినగానే అట్టా హమ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, టీజర్లో మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కామెంట్ చేయండి. రేపు వార్ అండ్ కూలీ రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. నా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.